श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। భగవంతునికి ఇతరులకు ఉండేటటువంటి తారతమ్యాన్ని చెప్పారు దృష్టాంతపూర్వకంగా. కానీ భగవంతుడు అనంతుడు, అతనికి ఇతర దేవతలకు ఉండే అంతరం అనంతమైనది. కేవలం దృష్టాంతపూర్వకంగా మాత్రమే ఇక్కడ చెప్పింది, అర్థం కావడానికి మాత్రమే చెప్పింది అనే విషయాన్ని కూడా చెప్పిన తర్వాత, మరి ఇతర పురాణాలలో కూడా ఆ విష్ణు మహాత్యాన్ని ఏ విధంగా చెప్పారు అనే దాన్ని మరికొన్ని ప్రమాణాలతో చెబుతూ ఉన్నారు. తత్రైవ శివం ప్రతి तत्रैव शिवं प्रति तत्रैव शिवं प्रति మార్కండేయ వచనం मार्काण्डेयवचनं मार्काण्डेयवचनं సంసారార్ణవ నిమగ్న संसारान्नवनिमग्न संसारान्नवनिमग्न ఇదానీం ముక్తిమేష్యసి इदानीं मुक्तिमेष्यसि इदानीं मुक्तिमेष्यसि ఇత్యాది. इत्यादि इत्यादि తత్రైవ అంటే అక్కడే, అంటే అదే విషయంలోనే శివం ప్రతి మార్కండేయ వచనం. శివం ప్రతి అంటే ఈశ్వరుని గురించి, ఈశ్వరునితో మార్కండేయ వచనం. మార్కండేయ ఋషి ఈశ్వరునితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఏమని? సంసారార్ణవ నిమగ్న, దీన్ని సంబోధిస్తూ అంటున్నాడు. సంసారార్ణవ నిమగ్న, సంసార సాగరంలో ప్రస్తుతానికి ఉన్నావు నువ్వు, హే ఈశ్వర, సంసారంలోనే ఉన్నావు. ఇదానీ ముక్తి మింక్షసి, ఇక ముందు ముక్తికి వెళతావు అని ఈశ్వరుడు గురించి అంటూ ఉన్నాడు. అంటే ఇంకా ముక్తికి వెళ్ళలేదు ఈశ్వరుడు. తర్వాత వచ్చే జన్మలో అతడు ఈ ఈశ్వరుడే ఆదిశేషుడు అవుతాడు. ఆదిశేషుని పోస్టుకు వస్తాడనమాట. ఆ ఆదిశేషు అయిన తర్వాత మోక్షానికి వెళతాడు. సో ఇంకా ఇప్పుడు సంసార అర్ణవము, సంసార సముద్రంలోనే ఉన్నావు, తర్వాత నువ్వు ముక్తికి వెళతావు అని మార్కండేయ వచనం ఈశ్వరునితో గురించి చెప్పినటువంటి మాట. తర్వాత అంతేకాకుండా మరొక సందర్భంలో కూడా చెప్పినటువంటి మాటలు ఇస్తూ ఉన్నారు ఇక్కడ. పాద్మే శైవే पाद्मे शैवे पाद्मे शैवे మార్కండేయ కథా ప్రబంధే मार्काण्डेयकथाप्रबन्धे मार्काण्डेयकथाप्रबन्धे శివాన్ నిషిధ్య शिवान्निषिध्य విష్ణోరేవ ముక్తిమాహ विष्णोरेव मुक्तिमाह అహం భోగప్రదో వత్స अहं भोगप्रदो वत्स మోక్షదస్తు జనార్దనః मोक्षदस्तु जनार्दनः ఇత్యాది. इत्यादि इत्यादि పాద్మే శైవే, పాద్మపురాణము. ఈ పాద్మపురాణము శైవ పురాణం. ఇది అంటే శివుని గురించి, శివుని ఉత్తమత్వాన్ని గురించి చెప్పేటటువంటి పాద్మపురాణంలో మార్కండేయ కథా ప్రబంధే, ఆ మార్కండేయ కథను చెప్పేటటువంటి సందర్భంలో అక్కడ కూడా నిజంగా ఆ శైవ పురాణం కనుక ఏం చెప్పాలి? శివుని యొక్క సర్వోత్తమత్వం గురించి చెప్పాలి. కానీ ఆ పురాణంలో కూడా ఏమని చెప్పారు? శివాత్ నిషిధ్య
విష్ణోరేవ ముక్తిం ఆహ. అంటే ముక్తి ఎవరి నుండి లభిస్తుంది, ఎవరి అనుగ్రహం వల్ల లభిస్తుంది అంటే శివాత్ నిషిధ్య. అంటే ఈశ్వరుని నుండి ముక్తి లభిస్తుంది అనే మాటను నిషిధ్య, నిషేధించి, విష్ణోరేవ, ఆ విష్ణువు వల్లనే, విష్ణువు నుండి ముక్తిం ఆహా, ముక్తి లభిస్తుంది అని చెప్పారు. అంటే ఈశ్వరుని నుండి ముక్తి లభించదు, కేవలం విష్ణువు నుండి మాత్రమే ముక్తి లభిస్తుంది అనే విషయాన్ని ఆ శైవ పురాణమైన పాద్మ పురాణంలో కూడా చెప్పారు. ఇది ఆ వాక్యాన్ని ఇస్తూ ఉన్నారు. అహం భోగప్రదో వత్స మోక్షదస్తు జనార్దన. సాక్షాత్తుగా ఈశ్వరుడే చెప్పిన మాట ఇది. ఏమని? హే వత్స, కుమారా అని సంబోధించి చెబుతూ ఉన్నాడు. అహం భోగప్రద మోక్షదస్తు జనార్దన. అహం భోగప్రద, నేను భోగాన్ని ఇవ్వగలను. లౌకిక భోగాలను, లౌకికమైనటువంటి అపేక్షలను నేను పూర్తి చేసి భోగములను నేను ఇవ్వగలను. కానీ మోక్షాన్ని ఇవ్వాలంటే మాత్రము నా చేత కాదు, నేను ఇవ్వలేను. మోక్షము ఎవరిస్తాడు అంటే మోక్షదస్తు, అంటే మోక్షాన్ని ఇచ్చేవాడైతే ఎవరు అంటే జనార్దన. ఆ జనార్దనుడైనటువంటి భగవంతుడు నారాయణుడే మోక్షాన్ని ఇస్తాడు, కానీ నేను మోక్షాన్ని ఇచ్చేవాడిని కాదు. నేను కేవలం భోగములను మాత్రం ఇవ్వగలను అని ఈశ్వరుడే చెప్పినటువంటి మాట. కనుక ఈ మోక్షప్రదాత విష్ణువే అనే మాట కేవలం ఈ వైష్ణవ పురాణాల్లో కాకుండా ఆ పాద్మ పురాణంలో కూడా చెప్పబడింది. తరు అంతేకాకుండా సమబ్రాహ్మ విరోధాచ్చ, సమబ్రాహ్మ విరోధాచ్చ సమబ్రాహ్మ విరోధాచ్చ. బ్రాహ్మ పురాణం అన్నది ఈ బ్రాహ్మ పురాణాన్ని శైవులు వైష్ణవులు ఇద్దరూ ఒప్పుకుంటారు దాన్ని. ఇద్దరికీ సమానమైనటువంటి బ్రాహ్మ పురాణము యొక్క వచనానికి కూడా విరోధాచ్చ, విరోధం ఏర్పడుతుంది. ఒకవేళ విష్ణువు మోక్షప్రదుడు కాదు అంటే, సర్వోత్తముడు కాదు అంటే, ఇద్దరికీ సమ్మతమైన బ్రాహ్మ పురాణం వచనానికి కూడా విరోధం ఏర్పడుతుంది. ఏముంది ఆ బ్రాహ్మ పురాణంలో అంటే, సాక్షాత్తుగా అక్కడ బ్రహ్మదేవుడు చెబుతాడు ఈ మాట. ఏమని? నాహం నచ శివోన్యే చ న తచ్చక్త్యేకాంశభాగినః బాలః క్రీడనకై యద్వత్ క్రీడతే అస్మాభిరచ్యుతః అని బ్రహ్మదేవుడు అంటాడు. అంటే నేను గాని, ఈశ్వరుడు గాని ఆ భగవంతుని నారాయణుని యొక్క అంశములో ఒక్క అంశము కూడా మేము పూర్తి చేయలేము. అతని అనంతాంశములో ఒక్క అంశానికి కూడా మేము సమానము కాలేము. నేను గాని, ఈశ్వరుడు గాని. ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే మా చేత ఏదో బాలుడు క్రీడించినట్లుగా, చిన్న పిల్లవాడు ఆటలాడినట్లుగా మాతో అతడు ఆటలాడతాడు అని బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాట. కనుక సమస్త సృష్టికర్త అని పేరు పొందిన ఆ బ్రహ్మదేవుడు కూడా ఈ విధంగా చెప్పినందున సర్వోత్తముడు విష్ణువు అనే మాట సిద్ధమవుతుంది అని చెబుతూ ఉన్నారు. ఇది కాక వేదములలో చెప్పినటువంటి మాటలను వేరే వారికి కూడా కొన్ని చోట్ల సర్వోత్తమత్వాన్ని చెప్పారు కదా అని అంటే, దానికి శ్రీమదాచార్యుల మాట చూడండి. వేదశ్చ ఇతిహాసాద్య విరోధేన యోజ్యః. వేదశ్చ ఇతిహాసాద్య విరోధేన యోజ్యః. వేదశ్చ ఇతిహాసాద్య విరోధేన యోజ్యః. వేదములు కూడా ఇతిహాసాది అవిరోధేన యోజ్యః. అండి ఇతిహాస పురాణములకు ఎంతటి ప్రాముఖ్యాన్ని ఇచ్చారు శ్రీమదాచార్యులు. ఆ వేదముల యొక్క మాటను కూడా ఈ ఇతిహాస పురాణములకు విరోధం కాకుండా దాన్ని యోజించాలి. వాటి యొక్క అర్థాన్ని ఈ విధంగా సమన్వయం చేయాలి. ఇతిహాస పురాణములకు విరోధము కలుగకుండా వేదముల యొక్క మాటను కూడా సమన్వయం చేసుకోగలగాలి. ఎందుకు అంటే ఆ ప్రమాణ వచనం ఒకటి ఏం చెప్తుంది ముందు చూడండి. యది విద్యాత్ ఇతి వచనాత్. యది విద్యాత్ ఇతి వచనాత్. యది విద్యాత్ ఇతి వచనాత్. ఏం చెప్తుందంటే యది విద్యా చతురో వేదాన్ సాంగోపనిషదాన్ ద్విజ
ఆ, నైవ ఇతిహాస పురాణం అవిద్యాత్ నైవ సస్యాది విచక్షణ అనే మాట ఒక ప్రమాణం చెబుతుంది. అంటే సమస్త వేదాలను వేదాంగాలను చదివినప్పటికీ ఒకవేళ అతడు ఇతిహాస పురాణములను అధ్యయనం చేయకుంటే, ఇంతకుముందు వచ్చింది కదా ఈ మాట, ఇతిహాస పురాణములను అధ్యయనం చేయకపోతే అతడు విచక్షణుడు కాలేడు, అంటే పండితుడు కాలేడు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయే వెనక ఈ మాట వచ్చింది. విభేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి అని. వేదములు భయపడతాయట. ఎవరైతే ఇతిహాస పురాణములను సరి అయిన రీతిలో అధ్యయనం చేయలేదో అతన్ని చూసి వేదాలు భయపడతాయట. ఎందుకు? ఇతడు మాకు అపార్థాన్ని కల్పిస్తాడు అని వేదములు భయపడతాయట. అంటే అర్థమేమి? కేవలం వేదాధ్యయనం చేస్తే చాలదు, ఇతిహాస పురాణముల అధ్యయనం అత్యవసరంగా చేసి తీరాలి. వాటికి అనుగుణంగా వేదములను అర్థం చేయాలి అనే మాట ఉన్నందున యది విద్యాత్ అనే ప్రమాణం ఆ వచనము చెప్పినందువల్ల యది విద్యాత్ ఇది వచనాత్. యది విద్యాత్ అనే మాట ప్రకారంగా, అంటే వేదములు చదివినా ఇతిహాస పురాణములను అధ్యయనం చేయాలి అనే వచనం ఉన్నందున దానికి అనుగుణంగానే వేదముల యొక్క అర్థాలను సమన్వయం చేయాలి అనే మాట చెబుతూ ఉన్నారు. అంతేకాక ఎందుకు అలా చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, ఒక చోట సరే మీరేమన్నారు, ఈశ్వరుని యొక్క సర్వోత్తమత్వము ఒక చోట చెప్పబడింది అని అంటారు. మరొక చోట ఏం చెప్పబడింది? ఇంద్రుని యొక్క, దేవేంద్రుని యొక్క సర్వోత్తమత్వం మరొక చోట చెప్పబడింది. ఇంతకుముందు చూశాం కదా, ఇంద్రుని యొక్క ప్రశంసను చెప్పేటటువంటి మంత్రము. ఆ విధంగా ఇంద్రుని యొక్క విశ్వస్మాదింద్ర ఉత్తర అని ప్రమాణం ఇంతకుముందు ఇచ్చారు. అది ఇంద్రుని యొక్క ఉత్తమత్వాన్ని చెబుతోంది. ఒక చోట ఇంద్రుని ఉత్తమత్వము, మరొక చోట ఈశ్వరుని ఉత్తమత్వము, మరొక చోట గణపతి యొక్క సర్వోత్తమత్వము. ఈ విధంగా వేదములలో అన్ని దేవతలకు, అందరు దేవతలకు కూడా ఉత్తమత్వాన్ని చెప్పారు. మరి అలాగైతే ఎవరు ఉత్తమని అంటారు? వేద ప్రకారంగా వెళితే, వేదము ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, అలాగైతే అందరు దేవతలకు, అగ్ని ఆది సమస్త దేవతలకు ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఉత్తమత్వాన్ని చెప్పారు. అలాగైతే ఏం అర్థం చేసుకుంటారు? కనుక దానికి ఏమని అర్థం చేసుకోవాలి అంటే, మరొక మాట వేదం ఏం చెప్తోంది? యో దేవానాం నామధ ఏక ఏవా అని వేదమే చెబుతుంది. అంటే ఆ విష్ణువు గురించి చెబుతూ, ఆ విష్ణువే సమస్త దేవతల యొక్క నామములను ధరించినవాడు. యో దేవానాం నామధా ఏక ఏవ. ఏ విష్ణువైతే సమస్త దేవతల యొక్క నామములను ధరించాడో, అంటే సమస్త దేవతల యొక్క నామములన్నీ ఆ విష్ణువు యొక్క నామములే. కనుక ఈశ్వర, రుద్ర, వినాయక, పార్వతి, గౌరీ, ఏమేమి దేవతల పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు కూడా భగవంతుని పేర్లే అవి. ఆ భగవంతుని పేర్లను వీళ్ళు పెట్టుకున్నారు అంతే, తాత యొక్క పేరు మనవడు పెట్టుకున్నట్లుగా. కనుక ఇంద్రుని యొక్క ఉత్తమత్వం చెప్పబడింది అంటే అర్థం ఏమిటి? అక్కడ ఇంద్ర శబ్దానికి నారాయణ అనే అర్థము. ఈశ్వర సర్వోత్తమత్వం చెప్పబడింది అంటే అర్థం ఏమిటి? అక్కడ ఈశ్వర శబ్దానికి నారాయణుడనే అర్థము. ఈ విధంగా ఆ విధంగా అర్థం చేసినప్పుడు ఎక్కడ విరోధం కలదు కదా. ఈశ్వర అన్న, గణపతి అన్న, ఇంద్ర అన్న, అగ్ని అన్న, అన్ని పదాలకు నారాయణుడే అర్థము వేదం చెప్పిన ప్రకారంగానే. ఇక ఇప్పుడు విరోధం ఎక్కడి నుంచి వచ్చింది? సో అన్ని నామములు అతనివే కనుక ఏది చెప్పినా అతని యొక్క సర్వోత్తమత్వాన్ని చెబుతూ ఉన్నారు అని అర్థం చేసుకుంటే సరిపోతుంది, ఎక్కడ విరోధం కలగదు. దాన్ని శ్రీమదాచార్య ఇక్కడ చెబుతున్నారు. అనిర్ణయాచ్చ 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 ఇంద్రాదిశంకయా అన్యథా. ఇంద్రాదిశంకయా అన్యథా ఇంద్రాదిశంకయా అన్యథా. చెప్పినట్లుగా అనిర్ణయాచ్చ అంటే వేదములో చూసినప్పుడు ఇంద్ర, రుద్ర, అగ్ని మొదలైన అనేక దేవతల యొక్క ఉత్తమత్వాన్ని చెప్పినందున అనిర్ణయాచ్చ అంటే నిర్ణయం చేసుకోలేము, ఎవరు సర్వోత్తముడు అని నిర్ణయం చేసుకోలేము. అంతేగాక ఇంద్రాది శంకయ అన్యథ, ఇంద్రాది దేవతల యొక్క ఉత్తమత్వాన్ని కూడా చెప్పారు వేదంలో. కనుక ఇంద్రుడు ఉత్తముడా, ఈశ్వరుడు ఉత్తముడా, గణపతి ఉత్తముడా అని శంక కలుగుతుంది, సందేహం ఏర్పడుతుంది. అన్యథ అంటే ఒకవేళ ఇట్లా మనం చెప్పినట్లుగా అర్థం చెప్పకపోతే. కనుక ఆ విధంగా
విష్ణువే సర్వ శబ్దవాచ్యుడు అని తెలుసుకున్నప్పుడు ఎక్కడ విరోధం కలగదు అని అర్థం. తత్రాపి ఇష్టసిద్ధి. తత్రాపి ఇష్టసిద్ధిః తత్రాపి ఇష్టసిద్ధిః విధంగా చెప్పినప్పుడు కూడా మనకి ఇష్టసిద్ధి అవుతుంది. అంటే మన అభిప్రాయం సిద్ధిస్తుంది. ఎందుకు? నామ వైశేష్యాత్. నామ వైశేష్యాత్ నామ వైశేష్యాత్ ఈ నామముల యొక్క వైశిష్ట్యము, దాని యొక్క అర్థమంతా ఆ భగవంతునికే చెందుతుంది. యో దేవానాం నామధ ఏక ఏవ అనే ప్రమాణం అన్నందున సమస్త దేవతల నామములు ఆ నారాయణ నామములే అయినందువల్ల అతడే సర్వోత్తముడు అనే విషయము సిద్ధిస్తుంది. అతో భగవదుత్కర్షే ఏవ అతో భగవదుత్కర్షే ఏవ అతో భగవదుత్కర్షే ఏవ సర్వాగమానాం మహాతాత్పర్యం. సర్వాగమానాం మహాతాత్పర్యం సర్వాగమానాం మహాతాత్పర్యం అతః ఈ కారణం వల్ల, వెనుక చెప్పబడినటువంటి కారణం వల్ల భగవదుత్కర్షేయేవ ఆ భగవంతుని ఉత్కర్షత్వము అంటే ఉత్తమత్వాన్ని చెప్పడంలోనే సర్వాగమానాం మహాతాత్పర్యం. సర్వాగమానాం అంటే సమస్త ఆగమములు, సమస్త వేదముల యొక్క మహాతాత్పర్యం గొప్ప అభిప్రాయము. అంటే వేదములు ఏం చెప్పినా వాటి యొక్క అభిప్రాయం అయితే ఏమి అంటే ఆ భగవంతుని నారాయణుని యొక్క ఉత్కర్షత్వాన్ని అంటే మాహాత్మ్యాన్ని తెలియజేయడంలోనే సమస్త వేదముల తాత్పర్యం, అభిప్రాయం ఉన్నది అని దీనివల్ల తెలుస్తూ ఉన్నది అని భాష్యకారులు చెబుతారు. అంతేగాక మరొక మాట అండి, వేదంలో చెప్పినంత మాత్రాన ఇది సత్యం కావాలని ఏముంది? అసత్యం కావచ్చు కదా, మిథ్యా కావచ్చు కదా. అంటే ఎందుకంటూ ఉన్నారు, తథాపి స్వతః ప్రామాణ్యాత్. తథాపి స్వతః ప్రామాణ్యాత్ తథాపి స్వతః ప్రామాణ్యాత్ నేవోచ్యతే. సన్నేవోచ్యతే సన్నేవోచ్యతే తథాపి అయినప్పటికీ స్వతః ప్రామాణ్యాత్ వేదము ఇది అప్రమాణం చెప్పడానికి లేదు. దీనికి స్వతః ప్రామాణ్యం అంటే వేదము ఇది ప్రమాణము అని ఇంకొకరు చెప్పే పని లేదు. దానికి స్వతః ప్రామాణ్యము అంటారు. అంటే దానికదే ప్రమాణము అని నిశ్చయమైపోయింది. స్వతః ప్రామాణ్యం ఉన్నందువల్ల సన్నేవ ఉచ్యతే అంటే సత్యమైన విషయమునే చెబుతుంది. దానికి ప్రామాణ్యం ఉన్నందున వేదముకు అప్రామాణ్యం లేదు, ప్రామాణ్యమే స్వతహా ఉన్నది కనుక అది సత్యమే చెబుతుంది. కానీ ఆ వేదంలో చెప్పబడింది మిథ్య అనో లేదా అసత్యమనో చెప్పడానికి లేదు. ఎందుకు లేదు అంటే అవిరోధాత్. అవిరోధాత్ అవిరోధాత్ విరోధము లేదు. వేదంలో చెప్పినటువంటి ఈ విష్ణు సర్వోత్తమత్వానికి విష్ణు సర్వోత్తముడు కాదు అని చెప్పేటటువంటివి లేవు. విరోధము లేదు, విరోధం లేదు గనక ఆ వేదమైతే స్వతః ప్రమాణమై ఉన్నది గనుక ఆ ప్రమాణ ప్రకారంగా ఆ విష్ణు సర్వోత్తమత్వము అనేది సిద్ధమవుతుంది. అది సత్యమే అవుతుంది, అసత్యం కావడానికి శక్యం లేదు. అని స్వతః ప్రమాణము అంటారు. స్వతః ప్రమాణము అనంటేమి దానికి ప్రమాణంగా మరొకటి అవసరం లేదు అని. అదే స్వతహంగా స్వాభావికంగా ప్రమాణము అని అర్థం. అంతేకాక నచ ప్రమాణ సిద్ధస్య న చ ప్రమాణసిద్ధ్యస్య న చ ప్రమాణసిద్ధ్యస్య అన్యత్రా దృష్ట్యా అన్యత్రా దృష్ట్యా అన్యత్రా దృష్ట్యా నవో యుక్తః. అపహ్నవో యుక్తః అపహ్నవో యుక్తః ఒకవేళ ఆ వేదము ఏమి ఆ ప్రమాణ సిద్ధస్య ప్రమాణము ద్వారా సిద్ధమైన దానికి అన్యత్ర అదృష్ట్య వేరే చోట ఎటువంటి ప్రామాణ్యం లేదు. దాన్ని వినాకారణంగా అపహ్నవ నయుక్త దాన్ని నిరాకరించడం కుదరదు అని. అపహ్నవం అంటే నిరాకరించడం. నిరాకరించడం అనేది కుదరదు. ఎక్కడ కూడా ఈ భగవంతుని యొక్క సర్వోత్తమత్వం, విష్ణువు యొక్క సర్వోత్తమత్వము అన్యత్ర అదృష్ట్య వేరే చోట కనబడలేదు కనుక ఇక్కడ మాత్రమే ఉన్నది.
ఇది కాదండి ఎక్కడా లేదు గనక ఇక్కడ గూడా లేదంటారా? అలా చెప్పడానికి లేదు. ఎక్కడా లేనంత మాత్రాన విష్ణువునకు కూడా సర్వోత్తమత్వం ఎందుకు అని అపణ్హవః అంటే నిరాకరించడము నయుక్తః. యుక్తము కాదు. ఎక్కడా సర్వోత్తమత్వం కనబడనిది విష్ణువునకే ఎందుకు చెప్పాలి అని అలా నిరాకరించడానికి కూడా కుదరదు. ఎందుకు కుదరదు అంటే ధర్మ వైచిత్ర్యాత్ అర్థానాం. धर्मवैचित्र्यात् अर्थानां స్వాభావికము. ధర్మ వైచిత్ర్యం అనేది ఆయా పదార్థాల యొక్క స్వభావము. విష్ణువు సర్వోత్తముడు. అది అతని యొక్క స్వభావము. ఇతరులందరూ కూడా అస్వతంత్రులు. అది వాళ్ళ యొక్క స్వభావము. స్వభావానికి ఇది ఎలాగైతే ఇది ఎలా ఉండకూడదని చెప్పడానికి లేదు. స్వభావం అంతే అది. బెల్లము తీపిగా ఉన్నది. ఎందుకు అంటే దాని స్వభావం అంతే. వేప చేదుగా ఉంది. ఎందుకు? దాని స్వభావం అంతే. ఆ విధంగా ఉత్తమత్వము, ఈ గుణాలు ఇవన్నీ స్వభావ సిద్ధంగా వచ్చినవి. వేరే చోట లేదు గనక, ఇక్కడ లేదు అని చెప్పడానికి లేదు గదా! ఆ విధంగా విష్ణువునకు ఉండేటటువంటి సర్వోత్తమత్వానికి విరోధం లేదు గనక, ఆదికాలం నుండి ఆ స్వాతంత్ర్యము, ఉత్తమత్వము అనేది అతని స్వభావం కనుక, దానికి వేరే చోట లేదన్నంత మాత్రాన నిరాకరించడానికి కుదరదు. అంతేగాక వేదము స్వతఃప్రమాణం అని చెప్పాము. ఒకవేళ స్వతఃప్రమాణమని అంగీకరించకపోతే ఏం జరుగుతుంది అని చెప్తారు. స్వతః ప్రామాణ్య అనంగీకారే చ स्वतः प्रामाण्य अनङ्गीकारे च स्वतः प्रामाण्यानङ्गीकारे च మానోక్తావపి मानोक्तावपि मानोक्तावपि అదోషత్వం చ अदोषत्वं च अदोषत्वं च సాధయేత్ ఇత్యతి ప్రసంగః. साधयेत् इत्यतिप्रसङ्गः साधयेत् इत्यतिप्रसङ्गः ఒకవేళ వేదానికి స్వతః ప్రామాణ్య అనంగీకారే స్వతః ప్రామాణ్యాన్ని అంగీకరించకపోతే దీని స్వతఃప్రామాణ్యం అంటే ఏమిటి అంటే ఇది స్వభావ సిద్ధంగా ప్రమాణం అని అర్థం. ఇప్పుడు సాధారణంగా వాక్యాలకు స్వతఃప్రామాణ్యం. దానికి ఆ వాక్యానికి విరోధమైనటువంటిది కనబడనంత వరకు అది స్వతఃప్రమాణమే. విరోధం కనిపిస్తే ప్రామాణ్యం పట్ల సందేహం కలుగుతుంది. లేకపోతే సందేహం కలగదు. మనకు ఇష్టడైన వాడు, మనకు ఇష్టమైనటువంటి వాడు, మనం నమ్మినటువంటి వాడు ఏదైనా ఒక వాక్యం చెప్పాడనుకోండి వెంటనే నమ్మేస్తాం. అవునా గదా! ఎందుకు అని అడగము. ఒక వాక్యానికి స్వతః ప్రామాణ్యం ఉన్నది. ఏదో ఊరికెళ్తూ ఉన్నామండి. వెహికల్‌లో ఊరికెళ్తూ ఉన్నాము. ఏదో ఏదో ఒక ఊరికెళ్తూ ఉన్నాం. ఆ ఊరికి వెళుతూ దారిలో 2 మార్గాలొచ్చాయి. ఎడమ వైపు ఒక మార్గం, కుడి వైపు ఒక మార్గం. సందేహమొచ్చింది. ఈ ఊరికి వెళ్ళాలంటే ఎడమ వైపు వెళ్ళాలా? కుడివైపు వెళ్ళాలా? డౌటొచ్చింది. చూసాము అక్కడే ఒక వ్యక్తి వెళుతూ ఉన్నాడు. ఆ ఊరివాడు. పిలుస్తాం. "అయ్యా! ఈ ఊరికెళ్ళాలి. ఎక్కడ? ఏదో ఎడమ వైపా? కుడివైపా?" అంటే "ఆ! ఊరికా ఇలా వెళ్ళండి. ఎడమ వైపు వెళ్ళండి" అని చెప్పాడు. వెంటనే ఎటువంటి అనుమానం లేకుండా వెళ్ళిపోతాం మనం. అవునా గదా! "ఏమి నువ్వు చెప్పిందెందుకు కరెక్ట్ కావాలి? పరీక్షిస్తాను, టెస్ట్ చేస్తాను" అని అనము. ఆ మాట వింటూనే వెంటనే వెళ్ళిపోతాం ఎడమ వైపు. ఆ! అని వెళ్ళిపోతాం. ఎలా కుదిరిందది? దీన్ని స్వతః ప్రామాణ్యం అంటాం. అని విరోధమేం లేదు. అవునా? అతడు చెప్పినందుకు విరోధం కనబడలేదు. వెళ్ళిపోతాం అంతే. ఒకవేళ ఏదో మోసం చేయడానికి ఏదో చెప్పాడనుకోండి, అప్పుడు వెళ్ళినా ఆ ఊరు దొరక్కపోతే అప్పుడు మనకు సంశయం వస్తుంది. ఓహ్! ఇతడు చెప్పింది నిజం కాదు. మరొకసారి అతడు చెప్తే వినము. సో, ఎప్పుడు మనకు అప్రామాణ్యం ఎప్పుడు కలుగుతుందంటే, దానికి విరోధం ఏర్పడినప్పుడు అప్రామాణ్యం ఏర్పడుతుంది వాక్యానికి. ఎటువంటి విరోధం లేనప్పుడు స్వతఃప్రామాణ్యం. ప్రమాణానికి సందేహపడవలసిన అవసరం లేదు. అలాగా వేదములంతే. ఎవరు ఒక వ్యక్తి నుంచి వచ్చినవి గావు. వాక్యంలో దోషం ఉండాలంటే వ్యక్తిలో దోషం ఉంటే వాక్యంలో దోషం ఉంటుంది. లేదా వాక్యం అనేది స్వతసిద్ధమైనటువంటి ప్రమాణం. కనుక వేదం అపౌరుషేయము. ఏ వ్యక్తి కూడా చెప్పేది కాదు. కనుక దానికి ఎటువంటి దోషము లేదు. అటువంటి నిర్దుష్టమైన వేదము అది స్వతః ప్రమాణము. కనుక దానిపైన ఎటువంటి సంశయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రమాణం లేకపోతే లౌకికంలో గూడా ఎన్నో విషయాలు మనం స్వతః ప్రమాణంగానే అంగీకరిస్తూ వెళుతూ ఉంటాం. లేకపోతే ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుంది అనంటే,
ఇక అనవస్థా దోషం వస్తుంది. ఇక దేన్ని నమ్మనటువంటి పరిస్థితి ఏర్పడుతుందనమాట. అవునా కదా! ఇప్పుడు "ఏం చదివావయ్యా నువ్వు?" "నేను డిగ్రీ పాస్ అయ్యాను" అంటారు. అంటే అవునా అని అనేస్తాము. నమ్మేస్తాం. లేదు ఇంకా సంశయం వచ్చిందనుకోండి, "ఏది డిగ్రీ చదివావా? సర్టిఫికేట్ చూపించు" అంటాము. చూపించాలి సర్టిఫికేటు. ఏమో ఈ సర్టిఫికేట్ అసలు ఒరిజినల్ అవునో కాదో డౌటు. సరే దానికి ప్రమాణం చెప్పాలి. ఏది ఈ డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చినవాడెవరు? ఈ దానిపైన సంతకం ఒరిజినల్ అవునా కాదా? ఎవరిని పట్టుకొని వెళ్ళాలి? ఆ సంతకం పెట్టిన వాడిని అడగాలి. ఆ సంతకం పెట్టినవాడు ఎక్కడుంటాడో అతన్ని పోయి అడగాలి. "ఏమయ్యా! నువ్వు నిజంగా సంతకం చేశావా?" "నేనే సంతకం చేశానయ్యా." "ఏమో అతని పైన డౌటు. నిన్ను ప్రమాణం నిన్నెందుకు నమ్మాలి?" అతని పైన ప్రమాణానికి ఇంకొకరిని అడగాలి. అతడు ప్రమాణమా అని. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ నమ్మకం కుదురుతుంది? సాధ్యమా? చూస్తేనే మనం ఎటువంటి విరోధం లేకపోతే నమ్మేస్తాము. ఎప్పుడు నమ్మకం పైన మనకు విశ్వాసం ఉండదు అనంటే, విషయం పైన విశ్వాసం ఎప్పుడు ఉండదు అంటే, ఏదైనా దానికి విరోధం ఏర్పడినప్పుడు మాత్రమే మనము ఆ విశ్వాసాన్ని కోల్పోతాం. లేదా అంటే, ఆ వాక్యాన్ని వెంటనే నమ్మేస్తాం. ఒక ఆ విధంగా స్వతః ప్రమాణం వేదము కూడా స్వతః ప్రమాణం. ఈ విధంగా ఒకవేళ స్వతః ప్రామాణ్య అనంగీకారేచ స్వతః ప్రామాణ్యాన్ని వేదమునకు ఒప్పుకోకపోతే ఏమవుతుంది? మానోక్తావపి అదోషత్వంచ సాధయేత్. అంటే మానోక్తావపి దానికి వేరొక ప్రమాణం అడగాలి. వేదము ప్రమాణం అవునా కాదా? ప్రమాణం అవునా కాదా? సరే దానికి ప్రమాణం ఇంకొకటి అడగాలి. వేద ప్రామాణ్యాన్ని చెప్పేటటువంటి మరొక ప్రమాణము. అది కూడా ప్రమాణం అవునో కాదో మరొక ప్రమాణం చెప్పాలి. ఈ విధంగా ప్రమాణాల గురించి వెతుక్కుంటూ వెళుతూ ఉండాలి. ఎక్కడది స్టాప్ కాదు. ఇది అతి ప్రసంగః. ఈ విధంగా దానికి కూడా ఏ దానికి ప్రామాణ్యం సిద్ధించకపోతుంది అనే ఒక దోషం కలుగుతుంది కనుక, ఈ వేదం అనేది స్వతఃప్రామాణ్యం అని ఒప్పుకోవాలి. అటువంటి స్వతఃప్రమాణమైనటువంటి వేదంలో ఈ విష్ణు సర్వోత్తమత్వాన్ని చెప్పారు గనక, అది కూడా ప్రమాణమనే ఒప్పుకోవాలి. ఎప్పుడు విరోధం లేదు గనక. విరోధం ఉంటే ఆ విధంగా, విరోధమే లేదు గనక, ఆ సర్వోత్తమత్వాన్ని ఒప్పుకోవడంలో ఎటువంటి సందేహం వద్దు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. దాని ఆచార్యులు వేదాల్ని మనం స్వతః ప్రమాణం అని ఒప్పుకున్నాం. హ్మ్. దానిలో చెప్పిన విషయాలన్నీ అంటే ధర్మమే అని నమ్ముతున్నాము. సత్యమని నమ్ముతున్నాము. హ్మ్. సత్యమే నమ్మడం ఏంటి ఇంక సత్యమే అనుకుంటున్నాము. హ్మ్. అయితే అలాంటప్పుడు మళ్ళీ పురాణాలని ఎందుకు అంటే పురాణాలకు విరోధంగా ఉండకుండా ఎందుకు చూడాలి? అవసరం లేదు గదా! అదే వేదమే చెప్పినటువంటి మాట ఇది. ఏమి ఇతిహాస పురాణాభ్యాం వేదం ఇప్పుడు ఆ వేదముల యొక్క ఎన్నో అర్థాలు, ఎన్నో ఇతిహాసాలకు ఎన్నో సంబంధించింది ఇప్పుడు. దానిలోనే ఎన్నో ఇతిహాసాలకు సంబంధించి సృష్టి ప్రక్రియ గురించి ఎన్నెన్నో విషయాలొస్తాయి. దానికి సాక్షి పురాణాలంటే ఏమిటి? ఇతిహాస పురాణాలేమిటి? సాక్షాత్తుగా భగవంతుడు రచించింది. కనుక దానికి అనుగుణంగా వ్యాఖ్యానించినప్పుడు అది అర్థమవుతుంది తప్పనిస్తే, లేకపోతే అపార్థమైపోయి ఏదేదో అర్థాలయిపోతాయి. దానికి వేదంలో సంబంధించినటువంటి ఎన్నెన్నో పదాలు దానికి వివరణ చేయాలి అనంటే, మహాభారతాది ఇతిహాసంను చూసినప్పుడు మాత్రమే వాటి యొక్క వివరణ లభ్యమవుతుందనమాట. లేకపోతే వివరణ మనకు లభ్యం గాదు. బళిత్తా సూక్తం ఉంది. బళిత్తాదత్తుపషేధాయ దర్శతం. అక్కడ వాయుదేవుని యొక్క, హనుమంతుని యొక్క, భీమసేనుని యొక్క అవతారణ గురించి వర్ణించారు. ఆ బళిత్తా సూక్తంలో. మరి ఆ రామాయణ భారతాదులను అధ్యయనం చేయకపోతే, దాని యొక్క అర్థాన్ని ఎలా నిర్ణయించగలం మనము? కనుక ఇతిహాస పురాణాల యొక్క సహకారంతో వేదము యొక్క అర్థాన్ని నిర్ణయించాలి అని చెప్పేది. కానీ వేదం అపౌరుషేయం అంటున్నాము. పురాణమేమో కృతము అంటున్నాం. వేదవ్యాస కృతం అని గాని అలా అదే. చెప్తున్నాము. ఆ రెండింటి మధ్యలో ఒక సంధికాలం ఉంటుంది గదా! అప్పుడు ఏమైంది మరి పరిస్థితి? ధర్మాన్ని మనం ఎలా అంగీకరించాలి? అందుకే వేదములో చెప్పింది ఇప్పుడు ఉదాహరణకు అదే ఈ పురాణాలు వచ్చిన కథలు. ఆ కథ జరగముందు అంటే ఈ కథలన్నీ కూడా అనాదే. అంటే ఇప్పుడు పాండవుల కథ జరిగింది. దీనికి పూర్వము వెనకటి యుగంలో పాండవులు ఇవన్నీ అనాది. ఈ సృష్టి, ఈ స్థితి, సంహారం ఇదొక చక్రం వంటిదనమాట. ఈ కాలంలో కాకపోతే వెనకటి కల్పంలో, ఆ వెనకటి కల్పంలో ఇలా ఈ చరిత్ర, ఇతిహాసమంతా కూడా అనాది కాలం నుండి వస్తూ ఉన్నది కనుక, ఇప్పటి ఈ పాండవుల గురించనే గాదు, వెనకటి కల్పంలో ఉండే పాండవుల కథను, అనాది కాలం నుంచి వచ్చిన పాండవుల కథ నిర్ణయిస్తోంది. దాని గురించి చెబుతోంది వేదం. కనుక
పురాణాలు చెప్పిన తర్వాతే వేదం చెప్పిందని అర్థం కాదు. 2 అనాది కాలంలో ఉన్నాయి గనుక ఎటువంటి విరోధం ఉండదు వేదానికి, మహాభారతానికి. దానికి దీనికి సంయోగం కలిపి చెప్తేనే అర్థం అవుతుంది. పురాణాలతో లేకపోతే మనకి వేదాలు కానీ ఇవి కానీ అర్థం అవ్వదు. అవును. వీడు చెప్పిన ఉపనిషత్తులు గోవర్ధన్ గారు ఏదంటే ఇది కూడా ఆప్తవాక్యము ఋషులు వాళ్ళు చెప్పిందే. ఎంత ఇదైనప్పటికీ మీరు పౌరుషేయం అని అన్నప్పటికీ కూడా అంతేనండి. అదే అపౌరుషేయమే, సంశయం లేదు. కాకపోతే అడిగా సంశయం ఏమంటే ఇది అపౌరుషం. ఇప్పుడు ఏదో హనుమ భీమ కథలు బలితా సూక్తం చెబుతుంది అంటే ఈ హనుమ భీమలు రాకముందు గతి ఏమిటి అని వాళ్ళ ప్రశ్న. హనుమ భీమలు రాకముందు అలాగైతే ఆ వేదానికి అర్థం ఉండదు కదా, వాళ్ళ సంశయం. అందుకే ఇది కేవలం ఇప్పటిది కాదు, వెనకటి కల్పంలో ఉన్నారు కదా, వెనకటి కల్పంలో హనుమంతుడు ఉన్నాడు, అనాది. ఆ వెనకటి కల్పం గురించి చెబుతుంది. ఇది ఒక సమాధానం. ఇంకొక సమాధానం ఏమిటి అంటే ప్రధానంగా ఇంత మన శ్రీమదాచార్య సిద్ధాంత ప్రకారంగా ప్రధానంగా ఏమిటి, ప్రతి వేదము యొక్క వాక్యము గాని, మంత్రము గాని, స్వరము గాని, అక్షరము గాని ప్రతి ఒక్కటి విష్ణు మహాత్మ్య బోధకం. సో అప్పుడు ఈ బడితా సూక్తం కానీ, అజ్ఞా సూక్తం కానీ, అజ్ఞాది దేవతల ఇంతకుముందు చెప్పినట్లుగా యో దేవానాం నామధ ఏక ఏవ, భీమ అన్న, హనుమ అన్న, అగ్ని అన్న, ఇంద్ర అన్న, చంద్ర అన్న, యమ అన్న, వరుణ అన్న, వాయు అన్న, అన్ని పదాలకు భగవంతుడే అర్థం, నారాయణుడే అర్థం. కనుక ఈ ఇతిహాసాల గురించి కాక ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క సర్వోత్తమ తత్వాన్ని, అతని గుణగణాన్ని చెబుతుంది. ఇది ప్రధానమైన అర్థం. రెండవ అర్థం మిగిలినవి. కనుక ప్రధానమైనది ఆ విష్ణుపరంగా ఉన్నది కనుక విష్ణుపరంగానే. ఉదాహరణకి ఇప్పుడు వేదంలో కొన్ని భాగాలు ఈ యజ్ఞయాగాదుల గురించి వర్ణిస్తూ ఉన్నది. ఈ యజ్ఞం ఇలా చేయాలి, ఆ యజ్ఞం ఇలా చేయాలి అని వాటి యొక్క వివరణ, వాటికి మహత్యం చెబుతోంది. సరే, కర్మకాండ గురించి చెప్పారు. ప్రళయకాలంలో ఏమి కర్మలు లేవు, సృష్టియే లేదు, ఏమి ఉండదు. మళ్ళీ బ్రహ్మదేవుని 100 సంవత్సరాల పర్యంతం ప్రళయకాలము ఏమీ ఉండదు. మరి అప్పుడు వేదాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరి ఆ వేదానికి అర్థం ఏమట్లయితే? కర్మలు లేవు, ఏమీ లేవు, ఆ వేదాలకు అనర్థం ఏర్పడుతుంది కదా అనే సంశయానికి అందుకే అక్కడ సమాధానం ఏమిటి, ఆ యజ్ఞ పదార్థం, యజ్ఞంలో ఉండే యజ్ఞ వివరణ అంతా కూడా ఇది సెకండరీ. సృష్టి కాలంలో ఆ అర్థాన్ని చెబుతుంది. ప్రళయకాలంలో ప్రతి ఒక్క పదము ఎల్లప్పుడూ, ప్రళయకాలమే కాదు ఎల్లప్పుడూ మొట్టమొదటి ప్రాధాన్యం, మహాతాత్పర్యం వేదమునికి ఎక్కడ అంటే భగవంతుని యొక్క మహిమను తెలియజేయడంలోనే మహాతాత్పర్యం. కనుక ప్రళయకాలంలో కూడా ఆ విష్ణువు యొక్క మహత్వాన్నే అన్ని వేదాలు చెబుతూ ఉన్నాయి కనుక ఏ వేదవాక్యానికి కూడా ఆ నిరర్థకత్వం అనేదే లేదు, అన్ని సార్థకమే అవుతాయి. సృష్టి అయిన తర్వాత సెకండరీ మీనింగ్స్ వస్తాయి. అంటే అప్పుడు ఉండేటటువంటి యజ్ఞయాగాలు వస్తాయి, అప్పుడు దాని గురించి కూడా వేదం చెబుతుంది. దేవతలు వస్తారు, వాటికి వాళ్ళ గురించి కూడా చెబుతుంది. ఎవరూ లేని సందర్భంలో కేవలం విష్ణువుని గురించే వేదములు చెబుతూ ఉంటాయి అనేది సమాధానం. సింపుల్ గా బ్రహ్మసూత్రం. బ్రహ్మసూత్రాలు. సరే ఆచార్య గారు, ఇప్పుడు మనం చదివేటప్పుడు వాటిలో ఇప్పుడు ఇక్కడ ఇందులో జనార్దన అని వచ్చింది, ముక్తి ఇది మోక్షప్రదాత వేద వాసుదేవ అని అంటూ ఉంటాం. అంటే ఇప్పుడు దానికి ఇక్కడ మోక్ష ఈ జనార్దన్ అనేది జనరల్ నేమ్. అది అంటే జనార్దన్ అని పేరు ఎందుకు వచ్చింది భగవంతునికి అంటే జనన మరణములను అర్థించేవాడు గనక జనార్దన మోక్షప్రద అని అని భగవంతుడు ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క పని చేస్తాడు. ప్రద్యుమ్న రూపంతో సృష్టి చేస్తాడు, అనిరుద్ధ రూపంతో పాలన చేస్తాడు, సంకర్షణ రూపంతో ప్రళయం చేస్తాడు, వాసుదేవ రూపంతో మోక్షాన్ని ఇస్తాడు. ఆ వాసుదేవ రూపానికి జనార్దన అని పేరు. ఈ వాసుదేవ రూపము, దానికి జనార్దన అని పేరు. మోక్షాన్ని ఇచ్చేవాడు కనుక కనుక ఒక రూపము, ఆ రూపానికి అనేక పేర్లు. దానికి సార్థక్యం ఈ విధంగా ఏం పని చేస్తాడో దాని గుణానికి అనుగుణంగా ఆ నామం ఉంటుంది, రూపము ఉంటుంది. ఒక రూపం వాసుదేవ అనే రూపంతో ఉంటాడు. ఆ వాసుదేవ రూపానికే జనార్దన అని కూడా నామాంతరము. ఎందుకు? జనన మరణాన్ని అర్థించేవాడు గనక అని. కృష్ణుని కూడా జనార్దన అని పిలిచారు.
అతని ఆ వాసుదేవుడు ఇక్కడ కృష్ణునిగా అవతరించాడు కనుక అతన్ని జనార్దన అని పిలిచారు. అట్లా మిగతా అన్ని పేర్లు ఆయనకే వస్తాయిలేండి. ఇది వస్తాయి. కాకపోతే రూప విశేషాన్ని చెప్పేటప్పుడు ఇప్పుడు వాసుదేవ రూపముతో పంచరూపాలు ఆ పంచ పంచరూపాల్లో ఆఖరిది నారాయణ అన్నది అది అల్టిమేట్. అల్టిమేట్. ఒక్కొక్క రూపాన్ని తీసుకొని సృష్టి స్థితి లయం చేస్తాడు. ఏ ఏ రూపంతో ఏ పని చేస్తాడు అని చెప్పేటప్పుడు వాసుదేవ రూపంతో మోక్షాన్నిస్తాడు అని చెబుతారు. కాకపోతే అతడు ఎందుకు అతడు మోక్షాన్ని ఇచ్చేవాడు అంటే జనార్దన అనే నామము ఆ గుణాన్ని చెబుతుంది. ఈ గుణాన్ని చెప్పేది ఏ రూపం ఇస్తుంది అని చెప్పినప్పుడు వాసుదేవ రూపం ఇస్తుంది అని ఆ విధంగా. అన్ని పేర్లు ఇప్పుడు అన్ని మరి రూపాలు. బింబరూపి హరి అని అంటారు కదా. ఆ బింబరూపం హరి అనేది అది సాధారణ జనరల్ నేమ్ అనేది. అంటే సమస్తలు ఇప్పుడు మనకు మన బింబ రూపం ఏమి అనేది తెలియదు. అవునా? అవును, లేనప్పుడు జనరల్. జనరల్‌గా చెప్పేటప్పుడు మన బింబ రూపం తెలియనప్పుడు ఏమని ఉపాసించాలి మనం అలాగైతే? ఇప్పుడు ప్రతిమ పూజ దేవుని పూజ చేస్తూ ఉన్నాము. పూజ చేసేటప్పుడు మన బింబ రూపాన్ని ఆ ప్రతిమలో ఆవాహనం చేసి పూజించాలి. ఇది పద్ధతి. ఆ బింబ రూపం మనకు తెలియదు. ఏమని మనం ధ్యానిస్తాము? ఎలా ఆవాహనం చేస్తాము? అందుకే హరి అనేది సాధారణంగా అందరి బింబ రూపము అని శాస్త్రం చెబుతుంది. అందుకే ఉద్యద్భాసస్వాభాసశ్చిదానందేకదేహాన్ అనే మంత్రాన్ని చెప్పి అక్కడ ఆ శ్రీహరి యొక్క రూపాన్ని వర్ణించారు. అది మన బింబ రూపం కాదు కదా నిజంగా అయితే. అని జనరల్‌గా ఆ భగవంతుని రూపము హరి అనే రూపం ఈ విధంగా ఉంటుంది అని ధ్యానం చేసి దాన్ని మనము ప్రతిమలో ఆవాహనం చేసి పూజిస్తాము. సో, మన బింబ రూపం తెలిసేంత వరకు జనరల్‌గా అందరి బింబ రూపాలను హరి అనే సాధారణ నామంతో శాస్త్రం పిలిచింది. అదే. అర్థమైంది కదా? అర్థమైంది. ఏ నమస్కారం. నమస్కారం. అదే. నమస్కారం.